పరమగీత గ్రంథము 3వ అధ్యాయము పరమగీతము 3వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందారు. ఇదిగో సొలొమోను పల్లకి వచ్చుచున్నది, 60 మంది శూరులు దానికి పరివారము. వారు ఇజ్రాయేలీయులలో పరాక్రమశాలులు, వారందరూ ఖడ్గదారులు, యుద్ధ వీరులు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ పరమగీత గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం పరిశీలన చేసినట్లయితే ఇక్కడ మనకి ఇదిగో సొలొమోను పల్లకి వచ్చుచున్నది, 60 మంది శూరులు దానికి పరివారము. వారు ఇజ్రాయేలీయులలో పరాక్రమశాలులు, వారందరూ ఖడ్గదారులు, యుద్ధ వీరులు. రాత్రి భయము చేత వారు ఖడ్గము ధరించి వచ్చుచున్నారు. ఈ వచనం మనం చదివినప్పుడు ఏమీ అర్థం కానట్లుగా ఉంటుంది. సొలొమోను పల్లకేంటి, 60 మంది శూరులేంటి, పరాక్రమశాలులేంటి, ఖడ్గదారులేంటి, యుద్ధ వీరులేంటి, వీరందరూ ఇక్కడ వ్రాయబడినటువంటి సందర్భం ఏంటి అనే ఆలోచన మనకు కలుగుద్ది. బైబిల్ గ్రంథంలో బాగా చదివినా అర్థం కానటువంటి గ్రంథము పరమగీత గ్రంథము. ఎన్నిసార్లు చదివినా ఆత్మ ప్రత్యక్షతను కలిగి మనం చదవకపోతే ఈ వాక్యం మనకు అర్థం కాదు. ప్రకటన గ్రంథం కూడా చాలా క్లిష్టమైనటువంటి గ్రంథం. ఈ పరమగీత గ్రంథాన్ని పరిశీలన చేసినప్పుడు ఈ గ్రంథం సొలొమోను రచించినటువంటి పరమగీత గ్రంథము అని మొట్టమొదటి వచనంలోనే ఉంది. సొలొమోను వ్రాసినటువంటి గ్రంథం ఇది. దేవుడు ప్రేరేపిస్తే దేవుడు ఆ యొక్క ఆత్మ జ్ఞానం ద్వారా సొలొమోను సంఘానికి అందించినటువంటి గీతమే పరమగీతము. ఇక్కడ వ్రాయబడినటువంటి వచనంలో ఇదిగో సొలొమోను పల్లకి వచ్చుచున్నవి, ఇదిగో సొలొమోను పల్లకి వచ్చుచున్నది, 60 మంది శూరులు దానికి పరివారము. ఇదిగో అనే ఈ పదం ఎప్పుడు వాడతాం? అదుగో అనే పదం ఎప్పుడు వాడతాం? చిన్నప్పుడు పిల్లలకి హియర్, దేర్ అనే 2 పదాలు, ఇక్కడ అక్కడ అనే 2 పదాలు నేర్పిస్తున్నప్పుడు ఈ పదాలని వాడుతూ ఉంటాం. ఇదిగో ఇదిగో ఇక్కడే ఉంది చూడండి, సొలొమోను పల్లకి వచ్చుచున్నది. సొలొమోను పల్లకి వచ్చుచున్నది. ఏంటి ఈ సొలొమోను పల్లకి? అసలు పల్లకి ఏంటి? మీరు ఎప్పుడైనా చూసారా పల్లకిని? నాకు బాగా చిన్నప్పుడు ఊహ తెలిసి తెలియని ఆ రోజుల్లో వీధుల్లో పెండ్లైనటువంటి పెండ్లి జంటని ఆ పల్లకిలో మరి ఊరేగించేవారు. అప్పుడు మా వీధికి వచ్చేసరికి రాత్రి సమయం అయితే, అంటే రాత్రి అంటే 8 గంటలకు నిద్రపోయేవాళ్ళం. ఆ టైంలో ఏం బోం అనే శబ్దం మీరు ఎప్పుడైనా విన్నారా?
పెండ్లి కుమారుణ్ణి తీసుకొచ్చేటప్పుడు కూడా అదే పద్ధతి పాటిస్తారు. ఇక్కడ సొలొమోను పల్లకి వచ్చుచున్నది అని రాస్తున్నాడు సొలొమోను. ఈ సొలొమోను పల్లకిని మోయడానికి కూడా 60 మంది శూరులు ఉన్నారట. దేవునికి మహిమ కలుగునుగాక. సొలొమోను ఎవరు? ఇక్కడ వ్రాయబడిన సొలొమోను ఎవరు అని అంటే ఆత్మ సంబంధమైనటువంటి సొలొమోను. ఇదిగో సొలొమోను కంటే ఇక్కడున్నాడని ఎవరి నిమిత్తమైతే చెప్పబడిందో ఆ ప్రభువైన యేసును గూర్చి చెప్పబడినటువంటి మాట ఈ మాట. సొలొమోను కంటే జ్ఞాని, సొలొమోను కంటే ఐశ్వర్యవంతుడు, సొలొమోను కంటే శాంతిగా ఉండేటువంటి, ఏలుబడి ఇచ్చేటువంటి శాంతి ప్రదాత నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు, ఆయనను గూర్చి వ్రాయబడినటువంటి వచనం ఇది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సొలొమోను మనము వెంబడిస్తున్న, సిలువలో మన కోసం మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన సొలొమోను కంటే గొప్పవాడైన పరమ సొలొమోనైనటువంటి దేవాది దేవుడు ఈరోజు పల్లకి గురించి మనకి గుర్తు చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎక్కడున్నాడు ఈ సొలొమోను అని అంటే పల్లకీలో కూర్చున్నాడు. ఈ పల్లకీలో సొలొమోను కూర్చున్నాడు. ఆ పల్లకి వచ్చుచున్నది అని చెప్పి వ్రాయబడింది. చాలా జాగ్రత్తగా పరిశీలన చేయాలి ఈ మాటల్ని. సొలొమోను పల్లకి వచ్చుచున్నది. సొలొమోను పల్లకీలో కూర్చున్నవారు సొలొమోను. ఆయన ఎందుకు వస్తున్నాడంటే వధువును చేరడానికి, వధువును పెండ్లాడడానికి వస్తూ ఉన్నాడు. వధువును కూడా పల్లకిలో ఎక్కించుకోవడానికి వస్తున్నాడు. హల్లెలూయా. ఈ యొక్క సొలొమోను అనబడినటువంటి ప్రభువైన క్రీస్తు యేసు పల్లకీలో కూర్చున్నాడు. ఈ పల్లకి ఏంటి అని మీరు నన్ను అడిగినట్లయితే ఈ పల్లకి ఏమో కాదు, సంఘమే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సంఘములో మన ప్రభువైన యేసు క్రీస్తు వరుడుగా కూర్చున్నాడు. ఇప్పుడు సంఘమును, దేవుని యొక్క సంఘమును, సువార్త సంఘమును, మహిమ సంఘమును, దేవుని యొక్క ఆశ్చర్యమైనటువంటి కృపా బాహుళ్యాన్ని వివాహ పరిస్థితుల్లోనికి నడిపించేటువంటి ఆ క్రమములో భాగంగా ప్రభువైన యేసయ్య సంఘములో ఉండి, సంఘములో ఉన్న యేసుని ఈ 60 మంది మోసుకుని వెళ్తున్నారు, ఊరేగిస్తూ వెళ్తున్నారు. ఎందుకంటే ఏం భోమని ఈ వరుడైన యేసు వివాహమాడడానికి వచ్చుచూ ఉన్నాడు హో అని ఈ పల్లకిని మోస్తూ ఉన్నారు. ఈ పల్లకి వస్తూ ఉంది. ఎక్కడికి అని అంటే ఈ లోకంలోనికి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకు అనంటే ఎవరైతే వరుడైన యేసుని చూస్తారో, ఎవరైతే వరుడైన యేసుని గూర్చి వింటారో, ఎవరైతే యేసుని గూర్చి ఆలోచన చేస్తారో వారందరూ ఆ యొక్క సొలొమోను యొక్క పరమ వధువుగా మార్చబడడానికి అవకాశం ఉందని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇదిగో సొలొమోను పల్లకి వచ్చుచూ ఉన్నది. అవును, ఈరోజు సార్వత్రిక సంఘంలో క్రీస్తు యేసు అనబడినటువంటి వరుడైన పరమ సొలొమోను కూర్చుంటే ఆయనను ఈ లోకంలో మోసుకుని వెళ్ళాలి. ఈ యొక్క సంఘాన్ని, పల్లకిని అని చెప్పి ఇక్కడ మర్మయుక్తంగా వ్రాయబడింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
హల్లెలూయా. పల్లకీని మోయాలా? అవును, మోయాలి. ఎందుకు మోయాలి అని అంటే లోకానికి తెలియాలి కదా వివాహం జరగబోతుందని. సాధారణంగా చూస్తే పెండ్లి కుమారుడు వచ్చేటప్పుడు ఆ యొక్క మరి ప్రాంతమంతా కూడా ఊరేగింపుగా తీసుకొస్తారు. అందరూ లేచుంటారు. అందరి దృష్టి ఆ యొక్క పెండ్లి కుమారుని మీద పడేటట్టుగా, అందరి దృష్టి పెండ్లి కుమారుడు ఆ యొక్క వివాహానికి వస్తున్నాడనేటువంటి విషయం తెలిసేటట్టుగా ప్రజలందరూ సంతోషంతో ఆ యొక్క ఘనమైనటువంటి స్వాగతం పలుకుతారు. క్రీస్తు యేసు అనబడినటువంటి సొలొమోను ఈ యొక్క లోకంలో ఉండేటువంటి మరి సంఘమును పరిపూర్ణంగా సిద్ధం చేయడానికి ఆయన పల్లకిలో కూర్చున్నాడు. ఆ పల్లకంటే ఏమో కాదు, సంఘమే. సంఘమే, పరమ సంఘమే. ఏ పరమ సంఘము, ఏది పరమ సంఘం అని పిలువబడుతుందంటే సార్వత్రిక సంఘం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ స్థలంలో కూర్చున్న మనమే కాదు, భారతదేశంలో ఎవరైతే ప్రభువుని ఆయన రక్షకుడని, ఆయన యొక్క శిలువ రక్తంలో కడగబడి ఆయన రక్షకుడని, ఆయన రాబోతున్నాడని, ఆయన విమోచకుడని నమ్మి ఆయనను వరునిగా చేసుకుని ఉన్నారు, ఆ యొక్క సంఘమంతయు భారతదేశంలో ఉండేటువంటి సార్వత్రిక సంఘం. అంతేకాదు 7 ఖండాలలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా సార్వత్రిక సంఘము, పల్లకి అని చెప్పి పిలువబడుతూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అది వస్తూ ఉంది. ఎంతకాలం నుంచి అంటే క్రీస్తు యేసు ప్రభు ఆరోహణమైన దగ్గర నుండి అది ప్రయాణం చేస్తూనే ఉంది. తోమా గారు మన భారతదేశానికి మోసుకుని వచ్చారు. హల్లెలూయా. ఆ తర్వాత అనేక మంది సువార్థికులు భుజాల మీద మోసుకుని పల్లకిని మోసుకుని వచ్చారు. క్రీస్తుని కూర్చుండబెట్టుకుని వచ్చారు. ఆ వార్త మనం విని ఆయన యొక్క వధువు సంఘంలోనికి మనం కూడా రూపాంతరం చెందాం. మనం కూడా మారు మనసు పొందాం. మనం కూడా ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క వధువుగా మార్చబడడానికి ఇష్టపడ్డాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇదిగో సొలొమోను పల్లకి వచ్చుచున్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా మంది యేసయ్య వస్తాడన్న సంగతి మర్చిపోయి యేసుని నిర్లక్ష్యం చేస్తున్నప్పుడు యేసయ్య మాట్లాడుతున్నటువంటి మాట వచ్చుచూ ఉన్నది, ఇదిగో వచ్చుచూ ఉన్నది ఈ యొక్క సొలొమోను పల్లకి అని చెప్పి వ్రాస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఎంతమంది మోస్తున్నారట దీనిని? 60 మంది సూరులు దానికి పరివారము అని చెప్పి వ్రాయబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే సంఘాన్ని 60 మంది సూరులు మొయ్యాలా అనంటే మోస్తున్నారు. ఎందుకంటే యేసుని లోకంలో ఊరేగింపుగా తీసుకుని వెళ్తే ఆయన యొక్క వివాహము కోసం సిద్ధపడతారని. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. సొలొమోను పల్లకీలో ఎవరు కూర్చున్నారంటే చెప్పండి, వరుడైన ప్రభువైన యేసు పరమ సొలొమోను కూర్చున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సొలొమోను ఆ రాజుల గురించి మనం వింటే దావీదు అంటాడు, దేవా నీ కోసం ఒక మందిరం కట్టాలని ఆశపడుతున్నాను అని అంటాడు. అప్పుడు దేవుడు దావీదుతో మాట్లాడతాడు. ఏమనంటే, దావీదు నీవు అనేకమైన యుద్ధాలు చేశావు కాబట్టి నీ చేతుల నిండా రక్తం ఉంది, నీవు మందిరాన్ని నిర్మించడానికి నేను ఒప్పుకోను, కానీ నీ కడుపున పుడుతున్నటువంటి కుమారుడైనటువంటి సొలొమోను ఒక మందిరం కడతాడు నా కోసం. ఆ మందిరంలో నేను ఘనత పొందుతాను. ఆ సొలొమోను రాజు ఏలేటువంటి ఆ దినాలలో సమాధానము ఉంటుంది, సమాధానం ఉంటుంది, సమాధానం ఉంటుంది అని చెప్పి దేవుడు మాట్లాడాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సమాధానకర్త అయిన పరమ సొలొమోనైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్న ప్రజలని దేవునితో
సమాధానపరుస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎలా సమాధానపరుస్తున్నారు అని మీరు నన్ను అడగొచ్చు. సమాధానపరిచేటువంటి ఆ యొక్క క్రమాన్ని మనం పరిశీలన చేసినట్లయితే, సమాధానపరిచేటువంటి ఆ యొక్క క్రమాన్ని మనం పరిశీలన చేసినట్లయితే ఒకసారి చూడండి. చూడండి, సంఖ్యాకాండము 7వ అధ్యాయము, సంఖ్యాకాండము 7వ అధ్యాయము 88వ వచనాన్ని ఒకసారి చదవండి. సంఖ్యాకాండము 7వ అధ్యాయము ఏంటండి? సమాధాన బలి పశువులన్నయో. ఏ బలది? ఏ బలది? సొలొమోను కాలంలో ఏముంది? సమాధానం ఉంది, శాంతి ఏలుబడి చేసింది. ఆ సమయంలో యుద్ధాలు ఏమీ జరగలేదండి. సొలొమోను రాజుగా ఉన్నప్పుడు ఏ యుద్ధం జరగలేదు. సమాధానకర్తగా అక్కడ ఆ యొక్క సొలొమోను ఏలుబడి చేశాడు. సమాధాన బలి పశువులన్నీ 24 కోడెలు, పొట్టేళ్ళు 60, మేకపోతులు 60, ఏడాదివైన గొర్రె పిల్లలు ఎన్ని? 60. చెప్పండి, 60. చెప్పండి నాతో. సమాధాన బలికి ఇవ్వవలసినటువంటి ఎన్ని గొర్రె పిల్లలన్నీ? 60. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు మన కోసం బలి పశువుగా వచ్చి ఆయన సమాధాన బలి చేసి ఆయనే వరుడుగా ఈ లోకానికి సంఘము ద్వారా వస్తుంటే, ఇప్పుడు సంఘములో కూర్చున్న పరమ సొలొమోనైన యేసు రాజుని ఈ లోకంలోనికి ఊరేగించాల్సిన బాధ్యత 60 మందిది. 60 మందిది అనంటే దాని అర్థం 60 మంది సమాధానపరచడానికి ఏకీభవించేవారు. 60 మంది సమాధానపరచడానికి గొర్రె పిల్లలుగా తమకు తాము అర్పించుకున్నవారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ మనం చదువుకుంటున్నాం 60 మంది. వారెవరట? శూరులు. శూరులు. 7వ వచనం, పరమగీతము 3వ అధ్యాయం 7వ వచనం. ఇదిగో సొలొమోను పల్లకి వచ్చుచున్నది, 60 మంది శూరులు దానికి పరివారం అని అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 60 మంది శూరులు పరివారము. నేను బాగా జాగ్రత్తగా గమనించాలి. ఈ 60 అనేటువంటి సంఖ్య దేవునికి సమాధాన బలి అర్పించేటువంటి యొక్క సంఖ్య. దేవునికి స్తోత్రం. 60 గొర్రె పిల్లల్ని దేవునికి సమాధాన బలిగా ఇవ్వాలి. 60 మంది యొక్క పల్లకిని మోయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంతేకాదు మరొక విషయం కూడా నేను మీకు ఈ సమయంలో గుర్తు చేస్తాను. రాజుల మొదటి గ్రంథము 6వ అధ్యాయము 2వ వచనం కూడా చదవండి. రాజులు మొదటి గ్రంథము 6వ అధ్యాయము 2వ వచనం కూడా ఒకసారి చదవండి. రాజైన సొలొమోను యెహోవాకు కట్టించిన మందిరము 60 మూరల పొడుగు. ఇలా చూడాలి, ఇలా చూడాలి. సొలొమోను రాజు అంటే సమాధానాన్ని కలిగి ఉండి ఏలుబడి చేసినటువంటి రాజు. యుద్ధాలేమీ లేకుండా ప్రశాంతమైనటువంటి శాంతిని అనుగ్రహించినటువంటి ఆ రాజు నిర్మించాడు మందిరాన్ని. 60 అడుగుల పొడవు ఉందట. చెప్పండి, ఇలాగా చూడండి. 60 అడుగుల పొడవు ఉందట. ముఖద్వారం నుంచి అది పరిశుద్ధ స్థలానికి, ముఖద్వారం నుంచి యాజకుడు నిలబడే స్థలానికి ఎన్ని మూరలుంది? 60. హల్లెలూయా, 60 అని చెప్పి వ్రాయబడింది. ఎందుకని 60 మూరలే ఉండాలి అని అంటే దేవుడు నియమించినటువంటి కొలత అది. దేవునికి స్తోత్రం. ఒక మనిషి లోకం నుండి, ఒక మనిషి శాపం నుంచి ముఖద్వారం దగ్గరికి వచ్చిన తర్వాత అతి పరిశుద్ధుడైన నా ప్రభు అయిన క్రీస్తు యేసు సన్నిధికి చేరడానికి 60 మూరలు
నిడివి పొడవు ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. 60 గొర్రె పిల్లల్ని దేవునికి సమర్పించాలి, సమాధాన బలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. 60 మంది గొర్రె పిల్లలుగా తమకు తాముగా దేవునికి బలి అర్పణగా చేసుకున్నవారు 60 మూరలు వెళ్తే అదుగో దేవుడిని చూపించడానికి చేయి పట్టుకుని నడిపించగలిగిన వారు 60 మంది కావాలి ఈ పల్లకిని మోయడానికి. హల్లెలూయా, హల్లెలూయా. గమనించాలి, ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవాది దేవుని యొక్క సన్నిధిలో యెరూషలేములో ఇంకెవరు లేరా అనంటే, యెరూషలేములో చాలా మంది, లక్షలాది మంది ప్రజలు ఉన్నారు. కానీ యెరూషలేములో ఈ యొక్క సూరులుగా పిలువబడుతున్నటువంటి వారు 60 మంది ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేనంటాను, ఈ లోకంలో ఎవరెవరైతే క్రీస్తు యేసు ప్రభు పని చేయడానికి సమర్పించుకుంటారో వారు సూరులుగా దేవుని యొక్క వాక్యం సంబోధిస్తోంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క నామాన్ని స్తుతించడానికి, దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి నాకు అవకాశం దొరికిన ప్రతి చోట నిలబడి ఆయన్ను ప్రకటించడానికి నేను చేస్తున్న ప్రయత్నంలో భాగంగా దేవుడు సహాయం చేస్తున్నాడు. ఈ పనిని దేవుడు సూర్యుడు అని చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అర్పించబడడానికి గొర్రె పిల్ల బలి కావించబడడానికి సిద్ధపాటు అయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను ఇంకా కాస్తంత లోపలికి వెళ్తాను. దేవుని యొక్క సేవకుడు తన యొక్క జీవితాన్ని ప్రభువు కోసం సమర్పించుకుని నాకు దేవుని పనే అని నిర్ణయించుకున్నప్పుడు ఆ గొర్రె పిల్లను తనకు తాను దేవుని యొక్క మందిరంలో బలి పీఠం దగ్గర అర్పణ చేసుకున్నట్టు, హల్లెలూయా, నీ పనే నా పని అని చెప్పి ఆ గొర్రె పిల్ల దేవుని యొక్క పల్లకిని మోయడానికి సిద్ధపడిపోతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఈ 60 మంది ఈ యొక్క పల్లకిని మోస్తుంటే, ఈ 60 మంది పల్లకిని మోస్తుంటే ఈ లోకంలో అనేక మందికి పల్లకి అందాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నేను అంటున్నాను, ఇక్కడ దేవుని యొక్క సన్నిధానంలో దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ లోకంలో ఈ యొక్క వాక్యాన్ని చదివినట్లయితే మనం అర్థం చేసుకోగలం. పని విస్తారము, కోత విస్తారంగా ఉంది, పనివారు ఇంకా 60 మంది పరిపూర్ణంగా సమకూర్చబడలేదనే కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధానంలో ఈరోజు ఎవరైతే గొర్రె పిల్లగా 60 గొర్రె పిల్లలో ఒక గొర్రె పిల్లగా సూర్యుడిగా ఉంటాడో ఆ గొర్రె పిల్ల తన యొక్క భుజాన పల్లకిని, క్రీస్తు యేసు కూర్చున్నటువంటి పల్లకిని మోసుకుని ఆయా ప్రాంతాల్లో ఆయా సమయాలలో దేవుడు వస్తున్నాడు, యేసయ్య రాబోతున్నాడు, ఇదిగో సొలొమోను రాబోతున్నాడని పల్లకి మోస్తూ ఉంటాడు ఈ యొక్క సూర్యుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత మంచి బిరుదండిది. 60 మంది సూర్యులు దానికి పరివారం. హల్లెలూయా. సూర్యుడు అనే పదం దేవుని యొక్క సేవకుడికి ఇవ్వబడినటువంటి పదం ఆధ్యాత్మికంగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వారు ఇజ్రాయేలీయులలో పరాక్రమశాలులు, వారందరూ ఖడ్గదారులు, యుద్ధ వీరులు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది పాత నిబంధన గ్రంథం కాలం నాటిది. అయితే క్రొత్త నిబంధనలోకి వచ్చేసరికి మనందరి మీద ఒక బరువు పెట్టాడు యేసయ్య. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన అన్నాడు, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్తమైన వారులారా చెప్పండి, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిత్తును అని చెప్పి పిలుస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను నా దగ్గరకు వచ్చినటువంటి వారికి ఒక కాడి మోపుతున్నాను. ఆ కాడి తేలికైన కాడి. అది ఏ కాడి అంటే
ఈ పల్లకి మోసే కాడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు పాత నిబంధన గ్రంథంలో పరమగీతంలో చదువుకున్నటువంటి ఆ శూరులు 60 మంది. కానీ దేవుడు ఈ లోకంలో ప్రభు చేత రక్షించబడిన ప్రతి విశ్వాసుకి పల్లకి మోసే భాగ్యాన్ని ఇచ్చాడు. ఆమేన్. ఆ రోజులలో 60 మందే ఆ పల్లకిని మోసారు. ఇప్పుడు మనమందరం కలిసి సంఘములో యేసయ్యను కూర్చోబెట్టుకుని సంఘాన్ని మొయ్యాలి, ఊరేగించాలి. ఎందుకు ఊరేగించాలంటే, ఇదిగో మేము ఆరాధిస్తున్న పరమ సులభమైన వరుడైన యేసు రాబోతున్నాడు. వివాహం జరగబోతోంది. ఏ వివాహం? పరిశుద్ధ వివాహం. ఎవరితో? వధువుతో. ఎవరా వధువు? సంఘమే. ఎవరైతే క్రీస్తు యేసు రక్తం చేత కడగబడతారో, ఎవరైతే క్రీస్తు యేసు యొక్క రక్తం చేత విమోచించబడతారో, వారందరి కోసమై యేసయ్య వరుడుగా రాబోతున్నాడు. హల్లెలూయా. చప్పట్లు కొట్టండి ఒకసారి దేవునికి. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య రాబోతున్నాడు. ఇప్పుడు ఏం చేయాలంటే పల్లకిని మొయ్యాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సూర్యుడుగా ఉండడం ఒక ఎత్తు, సూర్యుడుగా ఉన్న వారికి పల్లకిని మొయ్యడానికి సహకరించడం మరొక ఎత్తు. సహకరించేవారు కావాలి, మోసేవారు కావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు నాకు ఇచ్చినటువంటి మహాకృప ఏంటంటే, ప్రభు యొక్క పని చేయడానికి ఏ సమయంలో ఎవరు పిలిస్తే ఆ సమయంలో అక్కడ వాలిపోవడానికి ప్రభు కనికరం చూపిస్తాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అందరికీ అవకాశం ఉండకపోవచ్చు, మీ వ్యక్తిగత పనులు ఉండొచ్చు. ఆ సమయంలో మీరు రావడానికి అవకాశం ఉండకపోవచ్చు. మీ పనులు చాలా ముఖ్యమైనవి, మీ కుటుంబాలు పోషించబడాలి. అయితే ఒక గొర్రె పిల్ల దేవుని యొక్క బలిపీఠం దగ్గర అర్పించబడి, ప్రభువా నీ కోసం బలి కాబోతున్నాను, నీ కోసం ప్రభువా నేను అర్పించబడుతున్నాను, ఈ అర్పణ సమాధాన బలిగా స్వీకరించని చెప్పి సూర్యుడుగా వస్తాడు ముందుకి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇది కష్టమే, ఇది శ్రమే, ఇది భారమే. ఇది భారమైనప్పటికీ దేవుడు తేలిక చేస్తాడు. హల్లెలూయా. ఏం చేస్తాడండి? ఏం చేస్తాడు? తేలిక చేస్తాడు. ఆయన అన్నాడు, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. నేను ఇచ్చేటువంటి ఈ కాడి తేలికగా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. పరిచర్య అనేది ఎంత భారమో, పల్లకి మోయడం అనేది ఎంత భారమో, అందుకనే దేవుడు సూర్యుడా అని పిలిచాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చెప్పండి, ఏమని పిలిచాడు? పాస్టర్ అని, రెవరెండ్ అని, బిషప్ అని, రైట్ రెవరెండ్ అని ఏదేదో బిరుదు పెట్టుకుంటే, ఆ బిరుదు కంటే ధనుడైన దేవుడు పేరు ముందు సూర్యుడని పెడితే అది ఎంత ఆశీర్వాదకరమైందో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైనటువంటి వారు, పాత నిబంధనలో 60 మంది ఉన్నారు, క్రొత్త నిబంధనలో 60 మంది ఇంకా పరిపూర్ణం కాలేదు. ఎందుకంటే కూర్చున్న మనందరం కలిసి పల్లకిని మోయాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పల్లకిని మోసేవారు కొంతమంది ఉంటారు, సహకరించేవారు. మీకు ఒక విషయం, పల్లకిని చూసారు అసలు మీరు? చూస్తే పాత నాకు వచ్చే టైంలో చూశాను, నాకు గుర్తు. పల్లకిని మోస్తూ ఉంటే, ఆ పల్లకిని మోస్తున్నప్పుడు అలిసిపోతే ప్రక్కనే ఉంటారు, స్టెఫిన్ టైర్ లాగా వాళ్ళు వస్తారు, జస్ట్ భుజం కాస్తారు. చూసారు ఎప్పుడైనా? భుజం కాసేసరికి ఈ భుజం కాస్తున్నట్టు అప్పటి వరకు మోస్తున్నటువంటి వ్యక్తి ప్రక్కకు వస్తాడు, టవల్ తీసుకుంటాడు, ముఖాన్ని తుడుచుకుంటాడు, ఒక గ్లాసుడు మంచినీళ్ళు తాగుతాడు, మరలా భుజం కాయడానికి వెళ్ళిపోతాడు. అప్పటి వరకు సహకరించిన ఆ వ్యక్తి పక్కకు వస్తాడు. పల్లకి ఆగదు, పల్లకి పరుగులు వెళ్తుంది. వీధుల గుండా, పల్లెల గుండా, పట్టణాల గుండా, లోయల గుండా, కొండల గుండా, పట్టణం ఆ యొక్క సొలొమోను పల్లకి మోసుకుంటూ వెళ్ళి
రాబోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఎంతకాలం అండి? యేసయ్య తొందరగా వచ్చేస్తే బాగుండు. కొంతమంది చాలామంది మీరు వింటూ ఉంటారు మరణాత అనే పదం. మనం ప్రైజ్ ది లార్డ్ అనుకుంటాం, కొంతమంది మరణాత అంటారు. మరణాత అంటే యేసయ్య త్వరగా రా అని చెప్పి. యేసయ్య త్వరగా వచ్చేస్తే ఎంత బాగుండునండి. దేవునికి స్తోత్రం. ఈ బాధలన్నీ ఉండవు, ఈ కష్టాలన్నీ ఉండవు, ఈ ఇబ్బందులన్నీ ఉండవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత భారమైనా మోయాల్సిందే, ఆ భారం తేలిక చెయ్యి ప్రభు అని ఒకసారి గొర్రె పిల్లగా 60 మంది గొర్రె పిల్లలలో ఒక గొర్రె పిల్లగా అర్పించుకున్న గొర్రె పిల్ల దేవునిలో ఆనందిస్తాడు, సంతోషిస్తాడు. మీ ముందు నిలబడినటువంటి దేవుని యొక్క సేవకుడు, అలాంటి పిలుపు కలిగిన వాడు, అలాంటి పరిచర్య వచ్చిన వాడు, అలాంటి దేవుని యొక్క బలిపీఠం ముందు ఆ యొక్క గొర్రె బలియాగమైనట్లుగా దేవుని యొక్క పని చేయడానికి సూర్యుడిగా దేవుని చేత నిలబడినటువంటి, పిలువబడినటువంటి, పరిచర్యకు వచ్చినటువంటి సేవకుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు కావాల్సింది సేవకుడికి సహకారులు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బయట నుంచి ఈ పరిచర్య చేయడం చూస్తే ఎంత బాగుంటుందంటే చాలా ఈజీగా ఉంటుంది కదండి. పరిచర్య అనేది బయట నుంచి చూసే వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది. ఆ పరిచర్య చేసే వాళ్ళకి ఆ పరిచర్య యొక్క భారం తెలుస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొన్ని విషయాలు దేవుని యొక్క సన్నిధిలో చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. మన మధ్య ఒక పాస్టర్ గారు ఆయనకి మోటార్ సైకిల్ ఉంది. ఆయన అన్నాడు, అయ్యగారు మీకు ఏంటంటే కారు ఉంది, తుర్రుమని వెళ్ళిపోతారా, మీకులాగా ఎక్కడ పడితే అక్కడికి రాగలమండి అని అన్నాడు. నిజమే, కారు ఉంది, తుర్రుమని వెళ్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఒక నెలకి కారుకి ఈఎంఐ ఎంత కడతానో తెలుసా? 18,000 కడతాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. 18,000 రూపాయలు ఆ రోజుకి నేను సమకూర్చుకోకపోతే మరలా ఆ 18,000 19,000 అయి కూర్చుంటుంది. ఇది భారం. నేను సునాయాసంగా లగ్జరీగా తిరుగుతున్నానేమో అని లోకం అనుకోవచ్చు, కానీ ఇది నాకు అవసరమైనది. ఇది నేను అర్ధరాత్రులు వర్షాన్ని చలిని నా ప్రభు పల్లకి మోయడానికి కావలసిన వస్తువు. ఇది భారం. 18,000 సమకూర్చుకున్న పాస్టర్ నూనె తేండి, అది తేండి, ఇది ఏమంటే ఒక సేవకుడు ఎంత భారాన్ని మోస్తాడో పరిచర్యకి సమర్పించుకుని పరిచర్య మీదే ఆనుకున్నటువంటి వాడు నిజంగా దేవునికే తెలుసు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సేవకుడు ఎప్పుడు ఇలా అడగకూడదు. అడిగితే దేవునికి అవమానం. అది దేవుడు ఇస్తాడని చెప్పిన సేవకుడు ఎవరి దగ్గర ఇలా చేయకూడదు. కానీ సేవకుడు భారం వేయాలి. అదే కదా గొర్రె పిల్లగా సమర్పించుకున్న 60 గొర్రె పిల్లలో ఒక గొర్రె దేవుని మీద ఆధారపడి దేవునిలో సాగిపోతున్నప్పుడు ఎంత భారమో. ఒక్కొక్కసారి నన్ను పిలిచిన వాళ్ళు డీజిల్కి కూడా ఇవ్వరండి, పెట్రోల్కి కూడా ఇవ్వరండి. అలాంటి పరిస్థితి ఉంటుంది. ఒక్కొక్కసారి నేను ఊహించిన దానికి ఎక్కువ ఇస్తారు. ఎప్పుడు ఇస్తారో తెలీదు, ఎప్పుడు చేతి నిండా ఉంటాయో తెలీదు, ఎప్పుడు ఉండవో తెలీదు. ఒక్కోసారి పాస్టర్ అడిగిన వెంటనే చీటీ రాసిన వెంటనే ఫోన్ కొట్టేస్తాను, ధన్మని ఎంత పెట్టి సరుకులు పెట్టి వచ్చేస్తుంది. ఒక్కోసారి వారం రోజుల వరకు వినలేనట్టుగా ఉంటాను. భారం. దేవుని యొక్క సేవకునిగా వచ్చినప్పుడు, ఆ పల్లకి మోస్తున్నప్పుడు, ఆ భారాన్ని భరిస్తూ దేవుని యొక్క నిత్య రాజ్యమును కూర్చున్నటువంటి ఆ యొక్క పరమ వివాహమును కూర్చున్నటువంటి సంతోషకరమైన వార్తని ఆనందంతో ప్రకటించాలి లోకంలో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నేనంటాను, అందుకనే కాబోలు ప్రభు కనికరం చూపించి సూర్యుడా అని పిలిచాడు. దేవునికి స్తోత్రం. ఎందుకే సూర్యుడు పల్లకి మోస్తుంటే మరి సహకారులు కూడా కావాలి కదండి. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. జాగ్రత్తగా పరిశీలన చేయాలి. సహకారులు కావాలి. ఏంటి సహకారం అనంటే ఏమాత్రం ధన సహాయం కాదు, ఏమాత్రం ధన సహాయం కాదు. సహకారం అనేది ప్రార్థనా సహకారం అయి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సేవకుడికి ప్రార్థన చేయడానికి, మోకరించి సేవకుని యొక్క పరిచర్య ఆశీర్వదించబడడానికి సహకారులు అవసరం. వన్ మ్యాన్ షో కానే కాదు ఇది. పాస్టర్ ఒక్కడు ఏమీ చేయలేడండి, ఏమీ చేయలేడు. ఏ సేవకుడు ఒంటరిగా ఏమీ చేయలేడు. 60 మంది కావాల్సిందే. అంటే ఈ పల్లకి ఈ పరిసర ప్రాంతాల్లో క్రీస్తు యేసు ప్రభువుని గురించి ఊరేగించడానికి సూర్యుడు కావాలి, సూర్యుడితో పాటుగా పరివారము కావాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరివారము సూర్యుడు పడాల్సినంత ప్రయాసపడక్కర్లేదు. సూర్యుడు నలిగిపోతున్నట్లుగా నలిగిపోక్కర్లేదు. సూర్యుడు ఇబ్బంది పడుతున్నట్లుగా ఇబ్బంది పడక్కర్లేదు. కానీ నిజంగా సూర్యుడుగా అనిపిస్తే, నిజంగా సూర్యుడుగా యథార్థంగా దేవుని యొక్క సన్నిధిలో పనిచేస్తుంటే ఆ సూర్యునికి పరివారముగా ఉండి పల్లకిని మోయడానికి సహకారులు అవసరం. పరివారము సొలొమోను పల్లకి మోస్తూ ఉందట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని నామానికి ఘనత, మహిమ, ప్రభావాలు ఆరోపిద్దాం. మన ప్రభు అయినటువంటి క్రీస్తు యేసు సన్నిధానంలో ఆయన రాబోతున్నాడు సమాధానకర్తగా. ఆయన షలోమ్, ఆయన శాంతి సమాధానము అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన సన్నిధానంలోనే, ఆయన ద్వారానే ఈ యొక్క పరమ మందిరం, నిత్య మందిరం, మహిమ మందిరం కట్టబడుతూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ సొలొమోను ఆ మందిరాన్ని కట్టాడు, ఈ సొలొమోను ఈ మందిరాన్ని కడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ సొలొమోను ఆ పల్లకి ఊరేగుట గురించి చెప్పాడు. ఈ సొలొమోను సంఘం అనేటువంటి పల్లకిలో కూర్చుంటే ఈ సంఘాన్ని సూర్యుడైనటువంటి వాడు, సేవకుడు ఏం చేయాలంటే భుజాన్ని ఎత్తుకోవాలి, పరివారము కావాలి. ఒక్కడే ఏమీ చేయలేడు. యొక్క పరివారము కలిసి ఊరేగించాలి. దేవునికి స్తోత్రం. ఊరేగించకపోతే లోకంలో ఉన్న వారికి పెండ్లి గురించి అర్థం కాదు, తెలియదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క పరిశుద్ధ వివాహమును కూర్చున్నటువంటి అవగాహన ఈ లోకంలో ఉన్న వారికి తెలియజేయడానికి ఏం కావాలంట? 60 మంది సూర్యులు, దానికి పరివారము కావాలి. సూర్యుడున్న పరివారం లేదనుకోండి, పరిపూర్ణమైనటువంటి ఆ పల్లకిని మోసేటువంటి అనుభూతి కలుగదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు, మోకరించి దేవుని యొక్క సేవకుడు ప్రార్థన చేస్తున్నప్పుడు ఏకీభవించేవారు కావాలి. దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తున్నటువంటి ప్రతి సమయంలో ఏకీభవించేటువంటి పరివారం కావాలి. దేవుని సన్నిధిలో ఆయా ప్రాంతాలలో దేవుడు నిలబెట్టుకున్న ప్రతిసారి యేసు క్రీస్తు యొక్క పల్లకి ఘనముగా మోయబడ్డానికి పరివారము సహకరించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 60 మంది సూర్యులు. ఈ 60 మంది ఎవరట? బలి అర్పించబడడానికి ఇష్టపడినటువంటి 60 గొర్రె పిల్లలు. బలి అర్పించబడడానికి ఇష్టపడినటువంటి 60 గొర్రె పిల్లలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని యొక్క మందిరంలో ముఖద్వారం నుంచి అతి పరిశుద్ధ స్థలానికి చెయ్యి పట్టుకుని నడిపించగలిగిన 60 మూరలు నడిపించగలిగినటువంటి ఒక సూర్యుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పరివారము మనకి ఎంతో అవసరం. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, నిర్గమాకాండము 17వ అధ్యాయం
నిర్గమాకాండము 17వ అధ్యాయం, నిర్గమాకాండం 17వ అధ్యాయం ఒకసారి తెరిచి చూద్దాం. ఇక్కడ ఒక సంఘటన ఉంటుంది. ఈ సంఘటన ఈ రోజు పరిశీలన చేస్తే ఆ సొలొమోను పల్లకి గురించి మరింత అర్థమయ్యేటువంటి అవకాశం ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ నిర్గమాకాండం 17వ అధ్యాయం 8వ వచనం నుంచి ఒకసారి చదవండి. తరువాత అమాలేకీయులు వచ్చి రెఫీదీములో ఇజ్రాయేలీయులతో యుద్ధము చేయగా, దేవునికి స్తోత్రం కలుగును గాక. తరువాత అమాలేకీయులు వచ్చి ఇజ్రాయేలీయులతో యుద్ధం చేయడానికి సిద్ధపడ్డారు. మోషే యెహోషువతో అంటున్నాడు, మన కొరకు మనుష్యులను ఏర్పరిచి, మన కొరకు పరివారమును ఏర్పరిచి, మన కొరకు మరి సాకారులను ఏర్పరిచి వారిని తీసుకుని బయలు వెళ్ళి అమాలేకీయులతో యుద్ధం చెయ్యి అని చెప్పి ఈ యొక్క బైబిల్ గ్రంథంలో దేవుడు వ్రాస్తున్నాడు వాక్యంలో. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇజ్రాయేలీయుల మీదకి ఎవరు వచ్చారట? అమాలేకీయులు వచ్చారట. అమాలేకీయులు వచ్చి యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు దేవుడు మోషేతో మాట్లాడాడు. మోషే యెహోషువతో ఈ మాట చెప్పు. ఏ మాట చెప్పను ప్రభువా? అదే చెప్తున్నాడు ఇక్కడ. యెహోషువతో మన కొరకు మనుషుల్ని ఏర్పరిచి, అంటే మన కొరకు సహకారుల్ని, మన కొరకు పరివారమును ఏర్పరిచి వారిని తీసుకుని బయలు వెళ్ళి అమాలేకీయులతో యుద్ధం చేయి. రేపు నేను దేవుని కర్రను చేత పట్టుకుని ఆ కొండ శిఖరం మీద నిలిచేదను. చూడండి చూడండి, ఒక్కసారి గమనించండి. మోషే, అహరోను, ఇంకా ఇజ్రాయేలీలందరూ ఉన్నారు. వారు ప్రయాణంలో ఉన్నారు. ఆ ప్రయాణంలో ఉన్నప్పుడు వారి యొక్క బ్రతుకు కాలంలో అమాలేకీయులు యుద్ధం చేయడానికి వచ్చారు ఈ ఇజ్రాయేలీల మీద. అప్పుడు దేవుడు మోషేతో మాట్లాడాడు. యెహోషువని సిద్ధం చేయి, యెహోషువతో చెప్పు అని అన్నాడు. మోషే యెహోషువ దగ్గరకు వచ్చి యెహోషువతో అన్నాడు, యెహోషువా, నీవు మనుషులను ఏర్పాటు చేసుకుని యుద్ధం చేయడానికి వెళ్ళు అని అంటున్నాడు. అసలు ఏమనాలి? యెహోషువ, మనం యుద్ధం చేయడానికి వెళ్దామని అనాలా వద్దా? ఏమన్నాడంటే, యెహోషువ, నువ్వు మనుషుల్ని సిద్ధపాటు చేసుకుని యుద్ధం చేయడానికి వెళ్ళు, నేను కొండెక్కెత్తానన్నాడు. అది వినడానికి ఎలా ఉందంటే, ఏంటి నేను యుద్ధం చేయడానికి వెళ్తే నువ్వు కొండెక్కుతావా అన్నట్టుగా లేదండి. యెహోషువ విన్నాడు ఆ మాటని. సరే, అక్కడ ఉండేటువంటి వారిలో నైపుణ్యం ఉన్న వారిని సిద్ధపాటు చేశాడు. తాను యుద్ధం చేయడానికి ప్రయాణమే వెళుతున్నాడు. చూడండి, తర్వాత వచనం చదవండి, 10వ వచనం. యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకీయులతో యుద్ధమాడెను. మోషే, అహరోను, హూరు అని వారు ఆ కొండ శిఖరం ఎక్కరి. మోషే వెళ్తా అహరోను వెళ్ళరా, వాళ్ళు మరి యుద్ధానికి వెళ్తున్నారు, నువ్వు వెళ్ళరా అవయ్యా, వెళ్ళరా. హూరు అటు అక్కడికి వెళ్ళరా, ఎక్కడికి వెళ్దాం? కొండెక్కుదాం. యెహోషువ, ఏంటి నేను యుద్ధానికి వెళ్తుంటే నువ్వు వెళ్ళేది కాకుండా అహరోన్ని తీసుకెళ్ళిపోతున్నావు, హూరిని తీసుకుపోతున్నావు అని అనుకుని ఉండాల్సింది. కానీ అక్కడ జరిగినటువంటి సంఘటన చూడండి ఏం జరిగిందో. యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకీయులతో యుద్ధమాడెను. మోషే, అహరోను, హూరు అని వారు ఆ కొండ శిఖరం ఎక్కరి. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇజ్రాయేలీయులు గెలిచిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బాగా వినాలి. ఇలా రండి, మోజెస్ ఇలా రావాలి. ఇట్రా ఇలా కూర్చో. యోసేపు శివాజీ ఇద్దరు రావాలి. హల్లెలూయా. మోషే కొండెక్కాడు. ఇప్పుడు యెహోషువ ఏం చేస్తున్నాడంటే యుద్ధం ఆడుతున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు మోషే ప్రార్థన చేస్తున్నాడు. మోషేతో పాటుగా ఈ యొక్క అహరోను, హూరులు
ఇద్దరు సహకరిస్తున్నారు. మోషేకి అహరోను హూరులు సహకరిస్తున్నారు. యెహోషువ ఏం చేస్తున్నాడంటే జనమును సమకూర్చుకుని యుద్ధం చేస్తున్నాడు. హల్లెలూయా. వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు. ఎలాగో తెలుసా? చేతులు పైకెత్తి ఈ ముగ్గురు కూడా చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తున్నారు. ఏమని చేస్తున్నారు తెలుసా? ప్రభువా, యెహోషువ ఇంకా సహకారులు యుద్ధం చేస్తున్నారు. ఆ యుద్ధంలో యెహోషువకి మా యొక్క ఇశ్రాయేలీయులకి అమాలేకీయుల మీద జయం అనుగ్రహించు ప్రభువా అని చెప్పి ప్రార్థన చేస్తూ చేతులెత్తి ప్రార్థన చేస్తున్నారు. హల్లెలూయా. వీళ్ళు చేతులెత్తారు, బరువెక్కేసి ఇలా దించుకున్నాడు మోషే క్రిందికి. ఎప్పుడైతే దించుకున్నారో అమాలేకీయులు మరలా తిరిగి ఇశ్రాయేలీయుల మీద నెగ్గడానికి సిద్ధమైపోయారు. మరలా బలవంతంగా చేతులు పైకెత్తారు. మరలా ఇశ్రాయేలీయులు అమాలేకీయుల మీద నెగ్గుతున్నారు. మరలా బరువెక్కేసి చేతులు దించుతున్నారు. మరలా అమాలేకీయులు నెగ్గేస్తున్నారు. ఆ తర్వాత మోషే గమనించి 2 చేతులు పైకెత్తాడు. హల్లెలూయా. ఇద్దరు ఏం చేశారో తెలుసా? అహరోను హూరులు ఇద్దరు కలిసి ఒక రాయిని తెచ్చారు. ఆ రాయి క్రింద పెట్టి రాతి మీద మోషేను కూర్చోబెట్టి ఈ చెయ్యిని ఈ భుజం కాశాడు, ఆ చెయ్యిని ఆ భుజం కాశాడు. అహరోను హూరులిద్దరు దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మోషేకి సహకారులుగా ఉన్నారు. మోషే చేతులెత్తడం ద్వారా యెహోషువ ఆ యొక్క యుద్ధ రంగంలో అద్భుతంగా విజయం సాధించాడు. హల్లెలూయా. వన్ మ్యాన్ షో కాదు ఇది. దేవుని యొక్క పరిచర్య అనేది సావుకుడు ఒక్కడే నేను చేయలేడు. ఇక్కడ నిజంగా అర్పించబడ్డానికి 60 మంది గొర్రె పిల్లలు ఒక గొర్రె పిల్లగా సూర్యుడిగా ఒక సేవకుడు వస్తే ఆ సేవకుడికి సహకారం చేసేటువంటి వాళ్ళు ఉండకపోతే సేవకుడు ఏమీ చేయలేడు. ఇప్పుడు నేనున్నాను ప్రభా, ఈ సేవకుడికి నీ పల్లెకి మోస్తానికి నేనున్నాను. ప్రార్థన చేయడానికి నేనున్నాను. కన్నీరు కార్చడానికి నేనున్నాను. దేవా, నీ పల్లకి వెళ్ళమన్నానా? హల్లెలూయా. పల్లకి మోయడానికి నేనున్నాను అని చెప్పి ఈ అహరోను హూరులు ఇద్దరు కూడా దేవుని యొక్క సన్నిధిలో మోషే ప్రక్కన నిలబడ్డారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను బయట వ్యక్తిగా చూసి అనిపించింది, అక్కడ యెహోషువ యుద్ధం చేస్తుంటే అసలు వీళ్ళకి మనసు ఉందా? వీళ్ళకి అసలు మనసు ఉంటే కొండెక్కుతారా? అక్కడికి వెళ్ళి వీళ్ళు కూడా కత్తులు పట్టుకోవాలి కదా. కానీ యుద్ధ రంగంలో ఒక్కొక్కరు చేయాల్సినటువంటి పని బాధ్యత మన మీద మోపబడినప్పుడు ఆ పనిని మనం చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మొన్న ఆన్లైన్ ప్రేయర్లో బాక్స్ కాలిపోయింది. వెంటనే బిడ్డలిద్దరు వచ్చి మేము చేసేద్దామండి, వాళ్ళు కష్టపడ్డారు, వాళ్ళు అది బాధ్యతను తీసుకుని వెంటనే మళ్ళీ ఆదివారానికి సర్దుబాటు చేశారు. నేను కళ్ళ నీళ్ళు నిజంగా చెప్తున్నాను, దేవుని సన్నిధిలో కన్నీళ్లతో నా కళ్ళు చెమర్చిని. ఎందుకో తెలుసా? చిన్న పని అయి ఉండొచ్చు అది. ప్రభా, ఇదే బాక్స్ నేను కారులో పెట్టుకుని రాజమండ్రి వెళ్ళాను ప్రభా. ఇప్పుడు నేను వెళ్ళకుండానే సహకారులు. దేవానికి స్తోత్రం. నేను అంటున్నాను, చాలండి, మనం చాలు. ఈ పల్లకిని మోయడానికి మనం చాలు. ఒక గొర్రె పిల్ల నేను దేవుని పని చేయడానికి వచ్చాను అని చెప్పి సిద్ధపడి దేవుని యొక్క పని చేయడానికి అర్పించబడినప్పుడు బలిపీఠం దగ్గర ఆ గొర్రె పిల్లకు సహకారులు అవసరం. హల్లెలూయా. భుజం కాశారండి. భుజం మీద ఇలా పెట్టుకున్నారు. హల్లెలూయా. ఈడు చిన్నోడు కాబట్టి అందడం లేదు. ఈ మోషే అహరోనులో భుజం మీద చేపట్టుకున్నారు. భుజం కాసేటువంటి పల్లకిని ఏం చేస్తారని చెప్పాను? ఆ పల్లకి మోసేవాడు ఏం పోవని ఊరంతా అరుస్తూ ఉంటాడు. ఊరంతా ఆ యొక్క ప్రతి చోట అరుస్తూ పల్లకిని మోస్తూ ఉంటాడు. కానీ సహకారులు కూడా ఉండి సహకారులు వచ్చినప్పుడు ఆ యొక్క పల్లకి మోసేవాడు జస్ట్ అలా ప్రక్కకు తొలగి ఆ టవల్తో ముఖం తుడుచుకుని ఒక గుక్కుడు నీళ్లు త్రాగి మరలా భుజం కాయడానికి ఒక్క క్షణం సహకరిస్తారు. నేను అంటున్నాను, శుక్రవారం 1.5 గంట మనం చేసే ప్రార్థనలో నాతో
ఏకీభిస్తున్నటువంటి మీ ప్రార్థనలు ఎంతో సహకరిస్తున్నాయి. హల్లెలూయా, 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 హల్లెలూయా. నేను అంటున్నాను, నేను వాక్యం చదువుతున్నాను, చెప్తున్నానే, వాక్యం చెప్పేటప్పుడు చదువుతున్నారే, ఆ సహకారం ద్వారా ఎంతో దేవుడు మహిమ పొందుతున్నాడు. దేవుని మందిరంలో పాస్టర్, సేవకుడు తనకున్న శక్తిని అంతా ఉపయోగించుకుని ఏమాత్రం దాచుకోకుండా తన శక్తి అంతటి ప్రకారం దేవుని ప్రకటించడానికి ముందుగా ఆ శక్తి వేస్ట్ అవ్వకుండా పాటల్లో సహకరిస్తారే, ఆ సహకారం నిజమైనటువంటి సహకారం. దేవునికి స్తోత్రం కలుగునే. దేవుని యొక్క సన్నిధానంలో ఈ యొక్క మధ్యాహ్నం దేవుని యొక్క సేవకునిగా చెప్తున్నాను. మరలా చదవండి పరమగీతము 3వ అధ్యాయం 7వ వచనం మరలా చదువుతాం. మూలవాక్యం దానికి వెళ్ళి హల్లెలూయా. పరమగీతం 3వ అధ్యాయం 7వ వచనం చదువుకుంటున్నాం. దించండి, ఉండండి ఒక్క నిమిషం. హల్లెలూయా, హల్లెలూయా. పరమగీతము 3వ అధ్యాయం 7వ వచనం. ఇదిగో సొలొమోను పల్లకి వచ్చుచున్నదే. ఎవరి సొలొమోను? నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు. సొలొమోను కాలంలో యుద్ధం లేదు, శాంతి సమాధానం ఉంది. నా యేసు క్రీస్తు ఏ వ్యక్తి యొక్క జీవితంలో వచ్చాడో ఎలాంటి యుద్ధ వాతావరణం వల్ల శాంతి సమాధానంతో నింపబడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇదిగో సొలొమోను పల్లకి వచ్చుచున్నది, 60 మంది సూర్యులు దానికి పరివారము, అర్పణగా అర్పించబడడానికి సిద్ధపడిన గొర్రె పిల్లలు 60. ముఖద్వారం నుంచి అతి పరిశుద్ధమైన స్థలము, ప్రధాన యాజకుడు నా ప్రభు అయిన యేసుక్రీస్తు యాజకుడు అనబడినటువంటి యాజకుడు ఉన్న ఆ స్థలానికి 60 మూరల నడివి ఈ నడకంతా నడిపించగలిగినటువంటి గొర్రె పిల్ల దేవుని యొక్క సేవకుడు, సూర్యుడుగా దేవుడు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇప్పుడు అహరోను హూరులు ఇతనికి ఏమేశారండి? ఏమేశారు? రాయేశారు, కింద కూర్చోబెట్టారు. దేవునికి స్తోత్రం. అహరోను ఏమన్నా తక్కువడండి? అహరోను ఏమన్నా తక్కువడా? కాదు కాదు కాదు. నాకంటే కూడా ఈ బిడ్డ శ్రేష్ఠుడు అని నేను నిశ్చయంగా చెప్తున్నాను. నాకంటే తను కూడా శ్రేష్ఠుడు. నాకు ఇచ్చిన పని దేవుని యొక్క వాక్యం ప్రకటించడానికి ఇచ్చిన పని. తనకొక పని ఇచ్చాడు, తనకొక పని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. మీ అందరికీ మీ పనులు ఇచ్చాడు. మన పనుల్లో మనము నిమగ్నమయ్యే మన యొక్క దేవుని నామాన్ని స్తుతిస్తున్నాం. అవకాశం వచ్చినప్పుడు దేవుని యొక్క సేవకునికి, సూర్యుడికి సహకారులుగా నిలబడదాం. నిజంగా సేవ చేస్తుంటే, నిజంగా పల్లకి మోస్తుంటే, నిజంగా తనలో ఆ యొక్క ఫైర్ ఉంటే మనం కూడా యథార్థంగానే నిలబడదాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రాయి వేసి కూర్చోబెట్టారు. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈరోజు దేవుని యొక్క సేవకునిగా నేను చెప్తున్నాను. ఒక సేవకుడు తన యొక్క జీవితంలో పరిచర్య చేయడానికి ఆషామాషిగా ఉండదు. చూస్తున్నంత నగిషిగా, చూస్తున్నంత ఈజీగా, సింపుల్గా ఉండదు. దేవునికి స్తోత్రం. కూర్చోండి, కూర్చోండి. చూస్తున్నంత సింపుల్గా ఉండదు. ఎంత భారమో చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. దయచేసి మీరు కానుకల గురించి నిజంగా మాట్లాడడం లేదని దేవుడే సాక్షి, దేవుడే సాక్షి. కానుకల గురించి మాట్లాడడం లేదు. కానీ సేవకుడి భారం ఏంటో చెప్తున్నాను. నెల వచ్చేసరికి 18,000 కట్టాలి కదా. 18,000 కట్టకపోతే నేను వెళ్ళి, నాకు ఇంక వేరే సోర్సెస్ ఏమి, దేవుని యొక్క సేవే. నన్ను పిలిచిన చోట వస్తాయి, రాకపోతాయి. నేను ఎవ్వరి దగ్గర నోరెత్తకూడదు. నా దేవుని నామాన్ని ప్రకటించాలి. ఒక విషయం తెలుసా, మనం కూర్చుంటే నీ స్థలానికి కరెంటు బిల్తో 2,500 నెలకు కడుతున్నాను తెలుసా. నిజంగా యథార్థంగా చెప్తున్నాను. ఆ నెలంతా లెక్క పెడితే 2,500 కూడా ఉండవు. నేను ఎందుకు చెప్తున్నానో తెలుసా, సేవ అనేది భారం. సేవ అనేది భారం, మొయ్యాలి. ఈ మధ్య కొన్ని నెలల నుంచి ఎవరో నాకు తెలియదు, భవిష్యత్తు దశమ భాగమో కృతజ్ఞత కానుకో తెలియదు, కానీ వారు వేస్తున్నారు. నేను దాన్ని పట్టుకుని దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తున్నాను. ప్రభా, ఇది నీ సేవలో వాడుకొని. నేను ఈ సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. దానికి మీరు ఏమన్నా ఒక ర్యాపర్ పేరు రాసి, అది కృతజ్ఞత కానుక దశమ భాగం రాసి మీ పేరు రాసి వేయండి. ఒకళ్ళు వేస్తున్నారు, ఎవరో నాకు తెలియదు. వారు ఆశీర్వదించబడతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను అంటున్నాను, ఈ సమయంలో
దేవుని యొక్క సేవ అనేది గొర్రె పిల్లగా బలిపీఠం దగ్గరికి అర్పించబడడానికి వచ్చిన తర్వాత దేవుని యొక్క పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు ఆ భారం చాలా కఠినంగా ఉంటుంది. కానీ అది దేవుడు తేలిక చేస్తాడు. నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను, కానీ మీ మీద ఒక భారం మోపుతాను, అది తేలిగ్గా ఉంటుందన్నాడు. ఆ భారమే చెప్పండి, పల్లకి మోసే భారం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను అంటున్నాను, మీ మధ్య ఒక గొర్రె పిల్లగా దేవుని యొక్క పరిచర్య చేయడానికి సమర్పించుకుని దేవుని యొక్క సన్నిధిలో నిలబడిన నేను ఈరోజు సహకారులు అవసరం. నేను 2 చేతులు నా దేవుని సన్నిధిలో సహకారులు. ఇదేనికి సహకారం? ధనానికి సహకారం అని నేను మాట్లాడడం లేదు. పరిచర్యలో నాతో పాటు మోకరించాలి, నాతో పాటు కన్నీళ్లు కార్చాలి, నాతో పాటుగా దేవుని సన్నిధిలో మొరపెట్టాలి. పరిచర్య చేయడానికి ఎక్కడ అవకాశం ఉందో, ఎలా అవకాశం ఉందో ఆలోచన చేసి ప్రతి సమయంలోనూ దేవుని యొక్క నామాన్ని ఘనపరచడానికి అవకాశం వచ్చినప్పుడు దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నాకు వేరే పని లేదు కదా, ఇంకా కదా, వేరే పని ఏమీ లేదు. దేవునికి పరిచర్య చేయడమే పని. మీరు మీ పనులు చెయ్యాలి, అది మీ బాధ్యత. అది చేస్తేనే కుటుంబాలు నడుస్తాయి. దేవునికి స్తోత్రం కలుగు. అది యథార్థమైన విషయం. ఒకవేళ నాతో పాటు మీరు వచ్చేయండి, అది ఏమవుతుంది? అజ్ఞానం అవుతుంది. మీకు అవకాశం ఉన్నప్పుడు రండి, మీకు అవకాశం ఉన్నప్పుడు సహకరించండి. నేనేమంటున్నానంటే శుక్రవారం 1 గంటన్నర నాతో పాటు మోకరించండి, 1 గంటన్నర మోకరించండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకవేళ ఎవరైనా మందిరానికి రాకపోతే ఎందుకు రాయలేదో ఒకసారి వాకపు చేయండి. నాతో కలిసి వెళ్దామండి అని అంటే వెళ్దాం. ఎక్కడైనా దేవుని యొక్క సన్నిధిలో ఇష్టపడి ఈరోజు ఎవరో ప్రభువుని తెలుసుకుని ఇక్కడికి వచ్చారో వారు ఒక్క ఆత్మ ఇక్కడికి నడిపించబడితే నాకు 1,000,000 రూపాయలు ఇచ్చిన దానికంటే సంతోషం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మీ సేవకుడు భారం లేకుండా ఉన్నాడా చెప్పండి? అన్నీ అనువుగా ఉండి చేస్తున్నాడా చెప్పండి? లేదు, భారం మోస్తున్నాడు. భారం మోసేటువంటి సేవకునికి ఇప్పుడు ఎవరు కావాలంటే చెప్పండి, పరివారం కావాలి, కూర్చోపెట్టగలిగే 2 కావాలి. దేవునికి స్తోత్రం. అలసిపోతాడు చేతులెత్తి, కూర్చోపెట్టగలిగి భుజం కాసేవాళ్ళు కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యెహోషువ నెగ్గుతున్నాడు మోషే చేతులు. ఇదే టీం వర్క్ అంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం వర్క్ అంటాం? దీన్ని టీం వర్క్ అంటాం. నిజంగా చెప్పనా, మోజెస్ గారిని మన మధ్యలోనికి వచ్చారు, చనిపోయారు. ఆయన మోజెస్ గారిని అద్భుతమైనటువంటి పరిచయం. నాకంటే కొన్ని 2-3 సంవత్సరాలు పెద్ద ఆయన చిన్న వయసులోనే అద్భుతమైనటువంటి పరిచర్య చేశారు, చనిపోయాడు. ఆయనతో పాటుగా ఒక 7-8 మంది స్టూడెంట్స్ డిగ్రీలో మేము ఆయనతో పాటుగా మోకరించి ప్రార్థన చేసేవాళ్ళం. ఆయన మాకు చెప్పేవారు ఏమనంటే, మీరు వచ్చేటప్పుడు మీ సైకిల్ ఖాళీగా రాకూడదు, కనీసం ఒక్కరినైనా క్రొత్త వ్యక్తిని ఎక్కించుకురావాలి అని. నాకు ఆ మాట బాగా నాటింది. నేను మా డిగ్రీ చదువుతున్నటువంటి సైకిల్ ఎప్పటికీ అర్నగూడెంలో ఉంది. ఆ సైకిల్ అంటే నాకు చాలా ఇష్టం. ఆ సైకిల్ మీద అనేక మందిని ముందు వెనుక ఎక్కించుకుని నేను మోజెస్ గారి దగ్గరికి వెళ్ళేవాడిని. మేము 7 ఉన్నాం కదా, అందులో ఒక అబ్బాయి ఉన్నాడు. అబ్బాయి అనేవాడు, ఎరా పాస్టర్లంతా ఇంతేరా, వాళ్ళ దగ్గరికి మనం వెళ్తే కూర్చోబెట్టి వాళ్ళని తీసుకురండి, సహకరించండి అని అంటారా. వీళ్ళు వచ్చిన తర్వాత రూపాయి వాళ్ళ వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోతారు, మనం అలాగే ఉండిపోతాం అని చెప్పి మాతో చెప్పేవాడు. 7 ప్రియమైనటువంటి వాళ్ళ ఈ 7లో అన్నటువంటి వ్యక్తి అలాగే ఉండిపోయాడు. 6 ఆశీర్వదించబడ్డారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను ఇప్పుడు కోట్లు సంపాదించాను అని అనడం లేదు, కానీ నా ప్రభువును గురించి ప్రకటించే వారిలో ఒక బలమైనటువంటి సాక్షిగా నిలబడ్డాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏ బ్యాక్గ్రౌండ్ లేదండి, మీకు తెలుసు, కానీ ఏ చోటకి వెళ్ళినా అద్భుతమైనటువంటి గొప్ప కూర్చోపెట్టి భుజం కాసేటువంటి గొప్ప సార్వత్రిక సంఘ సహకారుల్ని దేవుడిచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నేను ఏమంటున్నానంటే, పల్లకి మొయ్యాలి,
ఒక్కడి వల్ల కాదు. పల్లకి మొయ్యాలి, సూర్యులు 60 మంది కావాలి, పరివారం కావాలి. ఒక సూర్యుడు మీకు సూర్యుడిగా అనిపిస్తే, ఒక సూర్యుడు నిజంగా సమర్పించుకున్నాడు అనిపిస్తే, ఒక సూర్యుడు నిజంగా పనిచేస్తున్నాడు అని అనిపిస్తే మీరు సహకరించండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిజంగా మీరిచ్చేటువంటి సహకారం ఎనలేనిది. ఒక అల్పుణ్ణైన నాకు ఈ గ్రామంలో మీరు చేస్తున్నటువంటి సహకారం అంటే దాని అర్థం నాతో పాటు ఏకీపించినటువంటి ఆ తీరు అత్యంత అద్భుతమైనది. మీ యొక్క సహకారం కొనసాగించండి. అనేక మందిని మనము సమీపించడానికి మనం కలిసి ఏం చేయాలంటే మొయ్యాలి. నేను అంటున్నాను, తగ్గి అంటున్నాను, తలదించుకుని అంటున్నాను, నా ఒక్కడి వలన ఏమీ కాదు. మనందరం కలిసి పల్లకి మోస్తే యేసయ్య ఘనత పొందుతాడు. దేవునికి స్తోత్రం. చూడండి 7వ వచనం మరలా చదవండి. ఇదిగో సొలొమోను పల్లకి వచ్చుచున్నది, 60 మంది సూర్యులు దానికి పరివారము, వారి ఇశ్రాయేలీయులలో పరాక్రమశాలులు, వారందరూ ఖడ్గదారులు, యుద్ధ వీరులు. ఖడ్గం ఏంటి? యేసయ్య వాక్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. బోధ చేయలేను వాదములకు బోను నాకదేలా. అందరూ బోధ చేయాలండి. అందరూ నిలబడి ప్రసంగం చేసేంత మాకు నిజంగా ప్రసంగం చేయడం రాదండి అనొచ్చు. ఇందులో సాక్ష్యం ఇవ్వగలిగిన వాళ్ళు సాక్ష్యం ఇవ్వచ్చు, ప్రభువును ప్రకటించగలిగిన వాళ్ళు ప్రకటించవచ్చు, బోధ చేయగలిగిన వారు చేయొచ్చు. బోధ చేయలేని వారు నాదుడేసు ప్రభు బోధ చేయలేను వాదములకు బోను నాకదేలా, నాదుడేసు ప్రభుని గూర్చి నాకు తెలిసినంత వరకు సాక్ష్యమిచ్చేదా, మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా. ఎక్కడెక్కడ తిరగాలంట ఈ పల్లకే? పల్లెటూళ్ళ జనుల రక్షణ భారము నా పైన గలదు, పల్లెటూళ్ళ జనుల రక్షణ భారము నా పైన గలదు, పిల్లలకును పెద్దలకును ప్రేమతో నా స్వానుభవము సాక్ష్యమిచ్చేదా, మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా. మనకు భారం పల్లెటూళ్ళ మీద ఉండాలి. దేవునికి స్తోత్రం. పట్టణాల మీద అక్కడ ఉండేటువంటి పెద్ద పెద్ద సేవకులు చూసుకుంటారు. మనం పల్లెటూళ్ళ మీద మనకు హృదయాన్ని, మనకు ఆలోచనని పెట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ పల్లెటూళ్ళలో ఏం చేయాలంటే మనందరం కలిసి పల్లకిని మోయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇశ్రాయేలులో పరాక్రమశాలు వారందరూ ఖడ్గదారులు, యుద్ధ వీరులు. 8వ వచనం. రాత్రి భయము చేత వారు ఖడ్గమును ధరించి వచ్చుచున్నారు. ఏంటంటే రాత్రి భయము చేత ఎవరు? ఈ సూర్యులు పరివారం. వీళ్ళేమో సూర్యులు అన్నాబా ఇప్పుడు వరకును. ఇప్పుడేమంటున్నావు? రాత్రి భయం అంటే రాత్రి అంటే భయం. వీళ్ళకి సూర్యుడు అనేవాడు భయపడతాడండి. మోజేసిని మేము రోజు ఉండే గదిలోనే ఒరే ఒక 2 నిమిషాల్లో పడుకోరా అని వాళ్ళ అమ్మ అంటే నిద్రపోడు. చీకటి అంటే నేను ఇక్కడ ఏమంటున్నానంటే సూర్యుడికి చీకటి అంటే భయమే ఉండాలి. ఎందుకంటే ఎలాంటి భయం అంటే అది జడిసిపోయే భయం కాదు. ఈ చీకటి ఈ ప్రజల్ని ఎక్కడ కమ్మేస్తుందో అనే భయం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రభు అయిన యేసయ్య వెలుగై ఉన్నాడు. యోహాను సువార్తలో మనం చదువుతాం. అది వెలుగై ఉన్న యేసయ్య లోకంలోకి వస్తే చీకటి సంబంధమైనటువంటి పరిస్థితి లోకంలో ఉన్న వాళ్ళని కబళించేస్తుంటే వెలుగు సంబంధులుగా వాక్యమైనటువంటి వెలుగును తీసుకుని, ఖడ్గాన్ని తీసుకుని చీకటి ఈ ప్రజలను ఎక్కడ మింగేస్తుందో అని చెప్పి భయపడి మనం ఏం చేయాలంటే ఖడ్గం ధరించాలి. భయపడినోడు పారిపోవాలి కదా. భయపడినోడు ఖడ్గం ధరించడం ఏంటి అంటే ఆ భయం తన ప్రాణ భయం కాదు. ఆ భయం ఏంటంటే ప్రజల యొక్క నాశనము అనేటువంటి భయం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక విషయం తెలుసా? సెకండ్కి ప్రపంచంలో 4 చచ్చిపోతున్నారు.
తెలుసా ఆ విషయం? సెకండ్కి ఎంతమంది? 4 చచ్చిపోయారు. 4 చచ్చిపోయారు. లెక్క ఇది ప్రపంచంలో నిజంగా 4 చచ్చిపోయారు. పుట్టేవాళ్ళు పుడుతున్నారు. ఇది శాస్త్రజ్ఞులు వేసినటువంటి లెక్క. చిటికలో 4 చచ్చిపోతుంటే ఈరోజు అన్ని ప్రభు ఆశీర్వదించాడు మనల్ని. దేవునికి సన్నిధానంలో ప్రభు అంటున్నాడు, పల్లకి మోద్దాం, యేసయ్య వచ్చేస్తున్నాడు. ఎక్కడికి తీసుకెళ్ళాలి పల్లకినంటే యెరూషలేము వీధుల్లో, పల్లెటూళ్ళలో, కొండల్లో, గుట్టల్లో, లోయల్లో, ఎడారుల్లో నా యేసుని గురించి ప్రకటించడానికి సూరులు పరివారము కలిసి దేవునికి పరిచర్య చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుని యొక్క సేవకుని యొక్క హృదయంలో, ఆంతర్యంలో ఉండేటువంటి భారం మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీరు చేస్తున్నటువంటి సహకారం అమూల్యమైనది, ఘనమైనది. ఈ సేవకుడు తన భారం తేలిక చేయమని అడుగుతూ దేవుని యొక్క సేవ అనేటువంటి భారాన్ని భుజాన్ని వేసుకున్నాడు. ఇది పైకి కనిపించేటంత సులువు కాదు, ఎంతో భారమైనది. ఈ భారము మోస్తున్నటువంటి ఈ గొర్రె పిల్ల దేవుని యొక్క సన్నిధిలో నిలబడుతున్నప్పుడు ప్రభువా నిజమే మేము సహకారులుగా ఉంటాం, దేవునికి స్తోత్రం కలుగునుగాక అనేటువంటి ఒక చిన్న ఆలోచన మీలో దేవుడిస్తే అది దేవునికి మహిమ, దేవునికి ఘనత. చిన్న ప్రార్థన చేసుకుందాం, మోకరించండి, చిన్న ప్రార్థన చేసుకుందాం.